హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఇన్స్టెంట్ మజ్జిగ పొడి ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ముందుగా మనము కరివేపాకుని శుభ్రంగా కడిగి నీడన ఆరబెట్టుకొని లో ఫ్లేమ్ మీద చెమ్మ ఆరే వరకు మనం వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి మనం తీసేసుకుందాం. 1 కప్పు ధనియాలు తీసుకొని అది కొంచెం దోరగా ఫ్రై అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. 1 కప్ జీలకర్ర కూడా మనకి సన్నని మంట మీద బాగా వేయించుకోవాలి. వీటన్నిటిని మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని వేపుకుంటే మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్స్ మిరియాలను కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్స్ వాము, శొంఠి కూడా మనము తచ్చాపిచ్చ నలగొట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అది కూడా కొద్దిగా మనకి సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా మంచిగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకి సరిపడా కల్లుప్పుని అందులో యాడ్ చేసుకోవాలి. కల్లుప్పు యాడ్ చేసుకొని మనము ఆ విధంగా ఆ వేడిలోనే కొంచెం కలుపుతూ ఉంటే ఆ వేడి చెమ్మకి మనకి సాల్ట్ అనేది బాగా కలిసిపోతుంది అన్నమాట. మొత్తం అయిన తర్వాత 1 స్పూను ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఈ మసాలా దినుసులన్నీ ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మన పిండి అయితే బరగ్గా ఉండకూడదు, మనం మెత్తగా బాగా జల్లెడ పట్టుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తము బాగా మెత్తగా చేసుకోవటం వల్ల మన మజ్జిగకి కలుపుకున్నప్పుడు అడుగున ఉండిపోకుండా గ్లాస్లో ఉంటుందన్నమాట. ఈ విధంగా మెత్తగా మనకి పౌడర్ చేసుకోవాలి. ఇది ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత మనం టైట్గా ఉన్న డబ్బాలో ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 కప్పు కర్డ్ని యాడ్ చేస్తున్నాను. 1 కప్పు కర్డ్కి 1 స్పూన్ పౌడర్ సరిపోతుంది. ఈ విధంగా బాగా ముందు మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 1 కప్ కర్డ్కి 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకుంటే మన కరెక్ట్ కొలత అనమాట. 1 కప్ కర్డ్కి 3 కప్ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటే శరీరానికి ఇది బాగా చలవ చేస్తుంది అనమాట. ఈ మజ్జిగ రెడీమేడ్ మజ్జిగ అయితే రెడీ అయిపోయింది. ఇది ఇన్స్టెంట్ మజ్జిగ పొడి మనకి 2-3 మంత్స్ అయితే మనకి చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా చేసి పెట్టుకొని మనం ఎప్పుడు కావాలి అని అంటే అప్పుడు ఈ విధంగా మనం మజ్జిగ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ఉంది ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.